హలో అండి, వెల్కమ్ టు శ్రీపాకం. ఈరోజు మనం చెన్నై బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఎంతో రుచికరమైన ఈ చెన్నై బిర్యానీ చూద్దాము. ముందుగా అయితే దీనికోసం మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవాలండి. అందుకని ఉప్పు, పసుపు, కారం, నిమ్మకాయ రసం ఇవన్నీ వేసేసేసి చికెన్ ముక్కలు కడిగి ఉంచుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసేసి వీటిని మ్యారినేట్ చేసి ఉంచుకోవాలండి కాసేపు అన్నా. మీరు మిగతా పనులన్నీ రెడీ చేసుకునే లోపు ఇవి మ్యారినేట్ అవుతుందన్నమాట. కావాలంటే మీరు ముందు ఇంకా ఎక్కువసేపు కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు. సో ఇలా చికెన్ ముక్కలు అయితే కనుక కలిపేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టి ఉంచుకోవచ్చు. మీకు కనుక టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచండి. ఫ్రీజర్లో పెట్టక్కర్లేదండి, మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోండి. బాగా ముక్కలకి ఉప్పు, కారం, పసుపు అయితే బాగా పట్టాలన్నమాట. నిమ్మకాయ రసం ఇలా కలిపేసి ఉంచుకోండి. అది మ్యారినేట్ అయిపోయేలోపు ఈలోపు ఒక గిన్నె పెట్టుకుని అందులో నూనె వేసుకోండి. కొంచెం ఎక్కువ నూనె వేసుకోండి. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్లు నెయ్యి వేసానండి. 3 గరిటెలు నూనె వేసాను. అలాగే 2 స్పూన్లు నెయ్యి వేసానండి. ఇప్పుడు కాగిపోయిందండి. నూనె నెయ్యి కాగిందేమో చూసి ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క, ఇంకేమీ ఎక్కర్లేదండి, అంతే వేసి ఉల్లిపాయలు వేసేసేయాలండి. ఉల్లిపాయలు వేసి పొడుగ్గా కోసి ఉంచుకున్న ఉల్లిపాయలని వేసేసి వీటిని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు పుదీనా, కొంచెం కొత్తిమీర, పుదీనా ఇందులో వేసేసేయాలండి. కడిగి ఉంచుకున్నాం కదండి, ఆ పుదీనాని ఇందులో వేసేసేయాలి. ఉల్లిపాయలు వేగిపోయాక తొందరగా వేగిపోతుంది కదండి, పుదీనా ఆకు కదా. సో ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద. ఇప్పుడు ఇది మనం 1/2 కిలో బియ్యానికి అని చేస్తున్నామండి. సో 1/2 కిలో బియ్యానికి మీరు ఈక్వల్గా చికెన్ తీసుకుంటేనే దీనికి టేస్ట్ అండి. ఈక్వల్గా తీసుకోవాలంటే 1/2 కిలో బియ్యానికి 1/2 కిలో చికెన్, లేదా ఇంకా ఎక్కువ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అంటే 1/2 కిలోకి 700 గ్రాములు వేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు పుదీనా వేగిపోయింది కదండి. సో టమాటాలు కూడా వేసేసుకుని, కట్ చేసి ఉంచుకున్న టమాటాలని వేసేసుకుని అది కూడా వేయించేసుకుందాం. టమాటాలు వేగిపోయాయి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న 2 పచ్చిమిరపకాయలు, చీల్చి ఉంచుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసి కలిపేసేయాలండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని వేసేద్దాం. వేసేసి బాగా కలిపేసేయండి. చూసారా, బాగా ఉడుకుతుంది. ఇలా బాగా దాంట్లోంచి ఊరిన నీళ్లు మొత్తం ఎగిరిపోయేదాకా ఉంచాలండి. చికెన్లో నీళ్ళు ఊరుతాయి కదండి, అది ఎగిరిపోయాక అప్పుడు 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. 1 కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకుని బాగా కలిపేసి మళ్ళీ దీన్ని ఉడకనివ్వాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇప్పుడు శుభ్రంగా దీన్ని కలిపేసేయాలండి. కలపిలా ఉడుకుతోంది చూసారా. సో ఇలా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం 1 స్పూను బిర్యానీ మసాలా వేసుకోవాలండి. ఇక్కడ అది మొత్తం ఎగిరిపోయాక బిర్యానీ మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు అది తీసి పక్కన పెట్టేసుకుని, ఇంకా మనకి చికెన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అది తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు రైస్ కుక్కర్, అంటే నేను రైస్ కుక్కర్లో వేస్తున్నాను. మీరు కనుక మామూలుగా వండదలుచుకుంటే అందులోనే బియ్యం వేసేసేయచ్చండి.
కానీ నేనైతే ఇక్కడ రైస్ కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి ఆ చికెన్ని ఇప్పుడు రైస్ కుక్కర్లో వేసేసానండి. వేసేసి ఆల్రెడీ కడిగి ఉంచుకున్న బిర్యానీ రైస్ని, 1/2 కిలో బిర్యానీ రైస్ని ఇందులో వేసేస్తున్నానండి. ఆల్రెడీ నీళ్ళు కూడా కరెక్ట్గా మెజర్ చేసి 1కి 1.5 చొప్పున మెజర్ చేసి ఆల్రెడీ పోసి ఉంచానండి. సో 1/2 కిలోకి మనం మీరు 1/2 కిలో అంటే 1/2 కిలో కంటే ఎక్కువ 500 గ్రాములు బియ్యం అయితే 750 మిల్లీలీటర్ల వాటర్ పోయాలండి. పోసి కొత్తిమీర వేసి దీన్ని కుక్కర్ ఆన్ చేసేసేయండి. ఇప్పుడు ఈలోపు ఏం చేద్దామంటే మనం పెరుగు చట్నీ తయారు చేసుకుందామండి, రైతా తయారు చేసుకుందాం. దానికి మనం పచ్చిమిర్చి, ఇలా ఉల్లిపాయలు వేసుకుని బాగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు ప్లస్ ఇలా పెరుగుని వేసేసుకుని, మంచి ఫ్రెష్ పెరుగుని వేసుకుని, అలా కొంచెం ఉప్పు కూడా వేసుకుని దీన్ని శుభ్రంగా బాగా కలిపేసుకుందామండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకుందాం. బాగా సన్నగా కోయాలండి ఉల్లిపాయలు, అప్పుడే టేస్టీగా ఉంటుందన్నమాట. ఎంత సన్నగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది మీకు పెరుగు చట్నీ రైతా. ఇప్పుడు శుభ్రంగా బాగా కలిసిపోయింది చూసారా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకుందాం. సో మన రైతా అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, మనకి బిర్యానీ కూడా ఈలోపు రెడీ అయిపోయింది. సో ఇలా బిర్యానీ విత్ చికెన్ బిర్యానీ విత్ ఈ రైతా ఎంతో టేస్టీగా ఉంటుందండి. అసలు మీరు కూడా ట్రై చేసి చూడండి. మా చెన్నై బిర్యానీని చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో ఏంటో. ఓకేనా, చేసి చూస్తారా? తప్పకుండా ట్రై చేయండి. చెన్నై బిర్యానీ బాగుంటుందండి. చూడండి ఎంత ఎమ్మిగా ఉందో. రండి, మీకు కూడా ఒక ముద్ద పెడతాను, చేపట్టండి. ఎంతో టేస్టీ అయిన ఈ బిర్యానీని మీరు కూడా ట్రై చేయండి. చూసారా, లెగ్ పీస్ అంతా అసలు ముక్కలు కూడా ఎంత బాగా ఉడికిపోయాయో, అసలు సూపర్గా ఉడికాయి అన్నమాట. సూపర్గా బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా దీన్నైతే మీరు లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీరు ట్రై చేశారా లేదా అని కామెంట్ కూడా చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.